పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గ్లోబల్ సౌత్కు దారుణ అన్యాయం, బ్రిక్స్ సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో ట్రోల్స్పై బార్ కౌన్సిల్ ఫైర్, జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై ట్రోల్స్ను ఖండించిన బార్ కౌన్సిల్. నేడు రేపు వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. ఈ నెల 8న వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనున్న జగన్. పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉండనున్న జననేత. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో కూటమిలో అలజడి. ఈ నెల 9న మామిడి రైతుల్ని పరామర్శించనున్న జగన్. నంద్యాల జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుడు దౌర్జన్యం. ఆటో డ్రైవర్లపై టీడీపీ నేత జులుం. వంట సరుకులు తమ దగ్గరే కొనాలంటూ హుకుం. ఏపీలో ప్రహసనంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ. నిబంధనలు బేఖాతరు. కూటమి సిఫార్సు ఉన్నోళ్లకే నచ్చిన పోస్ట్. హైదరాబాద్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలిసిన రేవంత్. జస్టిస్ విక్రమ్నాథ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి. నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బనకచెర్ల అంశంపై మరోసారి కేంద్ర మంత్రిని కలవనున్న సీఎం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ ఆవిష్కరణ. హామీలు అమలు చేయకుండా ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారన్న జోగి రమేష్. గుంటూరు జిల్లా పెద్దపరిమిలో ప్రభుత్వానికి భూములు ఇవ్వొద్దని మైక్లో ప్రచారం. రైతుల్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు మోసం చేస్తున్నారని క్యాంపెయిన్. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలన్న మాజీ దాడిశెట్టి రాజా. అనకాపల్లి జిల్లా ఈబోనంగిలో వైభవంగా వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక రథంపై ఊరేగింపు. అనంతపురం జిల్లా అమిథ్యాల ప్రత్యేకంగా జరిగిన మొహరం పండుగ. శ్రీ మహావిష్ణువుకు చెందిన శంకు చక్రాలతో దర్శనమిచ్చిన పీర్ల దేవుళ్ళు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఈవో శ్రీనివాసరావు విస్తృత తనిఖీలు. భక్తులకు అందుతున్న సదుపాయాలపై ఆరా. ఆసిఫాబాద్ జిల్లా అనార్పిల్లిలో గిరిజనులకు తప్పని వాగు కష్టాలు. వంతెన పూర్తిగాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నది దాటుతున్నామని ఆవేదన. భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగూరులో మహిళా సమాఖ్య ఆఫీస్ ప్రారంభోత్సవం. ఆర్థికాభివృద్ధే మహిళా సమాఖ్య లక్ష్యమన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. నేడు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో మెరుపులతో కూడిన వర్షాలు. నాసిక్ వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం. వరద మరింత పెరుగుతుందని హెచ్చరికలు. తూత్తుకుడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. టెక్సాస్లో కొనసాగుతున్న వరద బీభత్సం. 70కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 21 మంది చిన్నారులు. పాకిస్తాన్ నుంచి పారిపోతున్న బహుళ జాతి సంస్థలు. తాజాగా ఆ దేశం నుంచి నిష్క్రమించిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. బర్మింగ్హామ్ టెస్ట్లో భారత్ ఘన విజయం. సెకండ్ ఇన్నింగ్స్లో 271 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్. 336 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు.